ఒక దూరమైన ప్రాంతంలో 6 ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ కల ఏంటంటే ఒక మంచి పెద్ద క్యాస్టిల్ కట్టాలని. ఆ కట్టిన క్యాస్టిల్తో వచ్చిన డబ్బులతో వాళ్ళు మంచిగా బతుకుదామని అనుకున్నారు. అంటే వాళ్ళు కట్టిన క్యాస్టిల్ ఈ వరల్డ్లోనే చాలా పెద్దదై ఉండాలని వాళ్ళ డ్రీమ్. సో దానివల్ల చాలామంది దేశ విదేశాల నుంచి వెళ్ళి చాలామంది వచ్చి లైక్ ఆ క్యాస్టిల్ని వాళ్ళు చూస్తారు. సో ఆ క్యాస్టిల్ చూడడానికి టికెట్ ప్రైస్ 300 పెట్టినా సో వాళ్ళకి చాలా మనీ వస్తాయి. సో అలా బతుకుదాం అనుకొని సో అలా ముందుండే ప్లేస్ నుంచి వెళ్ళి ఒక కొత్త విలేజ్కి వచ్చారు. ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఆ విలేజే. ఎందుకంటే ముందు నివసించిన ప్లేస్లో వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ దొరకలేదు. సో వాళ్ళు కాబట్టి ఈ కొత్త విలేజ్కి వచ్చారు. ఎందుకంటే విలేజ్ దగ్గరలలో చాలా చాలా మంచి మంచి రిసోర్సెస్ ఉంటాయి, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి, చాలా కలర్ఫుల్ బ్లాక్స్ ఉంటాయని. సో వీళ్ళు ఈ విలేజ్కి మారారు. ఇంకా అలానే వాళ్ళ విలేజర్స్ కూడా వీళ్ళని క్యాస్టిల్ కట్టడంలో సపోర్ట్ చేస్తారని వీళ్ళు ఈ కొత్త విలేజ్లోకి మారారు. ఇంకా ఈ 6 గురించి ఎక్కువ తెలుసుకోవాలి, ఇంకా చాలా తెలుసుకోవాలంటే ఇక మీరు ఇథనాల్ అనే సిరీస్ని చూడాలి. సో ఈ సిరీస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పెట్టుకోండి. అండ్ ఈ సిరీస్ చాలా మీరు వేద అక్క, రాజా బ్రో, నోవా బ్రో, ఇంకా ఈ విలేజ్ అయితే సూపర్ ఉంది కదా బ్రో రాజా బ్రో. అవును బ్రో. మన 6 అయితే మామూలు సెట్ అవ్వదు. ఎవడు ఎవరు బ్రో? బ్రో ఎవరు కొంచెం బ్రో నువ్వు? రెస్పెక్ట్ చేయండి. అలాంటి విలేజర్ హెడ్ ఇక్కడికి మా విలేజ్ కి గ్రీఫింగ్ ఏమైనా చేస్తారా? మా దగ్గర నుంచి ఏమైనా స్టీలింగ్ చేస్తారా? అసలు ఎవరి మీద అంతా అసలు మేము అట్లా కాదు మీరు అంటే మీరు ఈ విలేజ్ కి ప్రెసిడెంట్ లాంటి వాళ్ళ? ఓకే. సో సార్ మీ మార్పురంకి ఇక్కడ కొంచెం చోటు కావాలి. ఎందుకంటే మేము ముందుండే ప్లేస్లలో మాకు కొంచెం రిసోర్సెస్ లేవు, అక్కడ బ్లాక్ లాంటివి ఏం లేవు. సో ఇక్కడ మేము ఈ విలేజ్ వచ్చాము. ఈ విలేజ్ వచ్చిన ఎందుకంటే మేము ఒక క్యాస్టిల్ కట్టాలని మా 6 డ్రీమ్. క్యాస్టిల్ కడితే మీ విలేజ్ మంచిది, మాకు కూడా మంచిది. ఎందుకంటే క్యాస్టిల్ కట్టినాం అనుకో చాలా దేశాల నుంచి చాలా మంది వచ్చి క్యాస్టిల్ని విజిట్ చేస్తారు. మనం ఒక టికెట్ 300 ప్రైస్ పెట్టినా మీకు లాభమే మాకు లాభమే. ఎందుకంటే మీరు ఇక్కడ షాప్స్ పెట్టుకుంటే మీ క్యాంటీన్ లాగా వస్తారు, మీ షాప్స్ లో వచ్చి అనుకుంటారు. మీకు కూడా నేను అప్రూవల్ ఇస్తా, కానీ నాకు 3 days లో మీ దగ్గర నుంచి ఇంప్రూవ్మెంట్స్ కనపడలేదంటే విలేజ్ నుంచి కిక్ చేస్తా. ఓకేనా? దీనికి ఓకేనా అంటేనే ఇక్కడ ఉంచుతా విలేజ్ లో, లేకపోతే వెళ్ళగొట్టేచ్చా. సరే సరే, మీరు కూడా కొంచెం మాకు క్యాస్టిల్ కట్టడంలో హెల్ప్ చేస్తే బాగుంటది. అంటే మాకు కొంచెం మీ సైడ్ పంపిస్తా, కానీ మీరు మాత్రం 3 days లో నాకేం కనపడకపోతే కిక్ అవుట్ చేస్తా విలేజ్ నుంచి. మేము అక్కడ మేము అట్టాడు మేము 6 కలిసి అట్టాడు కొంచెం ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఆర్డర్ హౌస్ మేము ఉండడానికి. ఓకే, మీకు మార్కెట్ ప్లేస్ కూడా అక్కడే ఉంది, కావాలంటే చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ విలేజర్ గారు. బాగా గుర్తుపెట్టుకోండి. A few moments later. సో ఇంతసేపు అయితే అంతా మనం అయితే పరిచయాలు అయితే అంత చేసుకోలేదు కదా. సో ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అందరిని నాకు ఒకసారి పరిచయం చెయ్యి. ఓకే, నీ గురించి కూడా పరిచయం చేసుకో. ఒక్కసారి వెనకాలకి తిరుగు. సో హలో విలేజర్. సో నేను అంటే మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. సో అండ్ వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్ దాంట్లలో. ఓకే, సో అందరినీ నీకు పరిచయం చేస్తా. సో నువ్వు కూడా మాకు మీ విలేజ్లో కొంచెం ఇల్లు కట్టుకోవడానికి ఇంకా మమ్మల్ని ఉండడానికి స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నీకు కూడా. ఓకే, సో అందరినీ పరిచయం చేస్తా, పద. సో ఓకే విలేజర్, సో ఆమె వేద అక్క. సో మా 6 ఓన్లీ ఫీమేల్, సో అందరికీ అక్క. సో ఆమె మా గ్యాంగ్లోనే మంచి అంటే దాన్ని ఏమంటారు, ఆర్చరీ ఏదో, సో అది. సో ఆమె అంత పర్ఫెక్ట్గా ఇంకా ఎవ్వరూ షూట్ చేయలేరు అనమాట. మా గ్యాంగ్లోనే పర్ఫెక్ట్, అసలు సూపర్ ఆర్చరీ. సో ఒక్కసారి వేద అక్క ఒక్కసారి వెనకాలకి తిరుగు, ఫేస్ చూస్తాడంట. సో ఈడే మా గ్యాంగ్లో వచ్చేసేసి బెస్ట్ బాక్సర్ అన్నమాట. సో అండ్ నేను ఫైటరు, ఆడు బాక్సరు. సో ఆడైతే సూపర్ బాక్సింగ్ చేస్తాడు, ఆడు ప్రొఫెషనల్ కూడా బాక్సింగ్లో. అండ్ రాజా ఒక్కసారి వెనకాలకి తిరుగు.
సో ఓకే, సో ఈడే మా గ్యాంగ్లో బెస్ట్ 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 బిల్డర్ అనమాట. ఏ బిల్డ్ అయినా ఒక్కటంటే ఒక్క రోజే బిల్డ్ చేసేస్తాడు. సో క్యాస్టిల్ కూడా ఒక్క రోజులోనే బిల్డ్ చేస్తారు. అది ఎంత పెద్దదైనా ఒక్క రోజులో బిల్డ్ చేస్తాడు. కానీ మా దగ్గర అంత పెద్ద క్యాస్టిల్ కట్టడానికి అయితే రిసోర్సెస్ లేవు. సో అందుకే బిల్డ్ చేయలేకపోతున్నాము. లేకపోతే ఆడు ఇప్పటికీ ఎప్పుడో బిల్డ్ చేసేటోడు క్యాస్టిల్. సో అండ్ ఇప్పుడు వచ్చేసి మా స్టార్టర్ హౌస్ అయితే కడుతున్నాడు. సో కట్టుకుంటామని చెప్పినాం కదా, సో ఆ హౌసే కడుతున్నాడు. ఓకే, సో ఆడైతే బెస్ట్ అంటే బెస్ట్ బిల్డరు. మీ విలేజ్లో ఎట్లాంటి పనులు వచ్చినా ఏమొచ్చినా మాడికి చెప్పండి, నిమిషాలలో చేసేస్తాడు. ఫుల్ అసలు బెస్ట్ బిల్డర్ ఆడే. ఓకే, ఒక్కసారి వెనకాలకు తిరుగు రాకేష్. అమ్మ ఇంటెలిజెన్స్ టర్న్ ఇచ్చుకో. సో అండ్ ఇప్పుడు పరిచయం చేయబోయేటోడైతే ఇక్కడ ఉన్నాడు. సో కింద ఉంటాడు. అండ్ ఈడైతే లాస్ట్ వాడు. సో దీని తర్వాత మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, మా ఇంటికి నేను వెళ్ళిపోతా. మళ్ళీ రేపు కలుసుకుందాం. అమ్మ నోవా, ఒక్కసారి వెనకాలకి తిరుగు. మన విలేజర్ హెడ్ చూస్తాడంట నేను. A few moments later. అబ్బా బ్రో, అమ్మ మంచిగా క్యాంప్ ఫైర్ లో కూర్చొని చూస్తుంటే ఏమన్నా ఉందా బ్రో? రాజా బ్రో అవును బ్రో. బాగుంది కదా. మరి రేపు ప్లాన్స్ ఏంది బ్రో? ఏమంటారు మరి? ఏం చేద్దాం? ఏమన్నా మనకి రేపు రిసోర్సెస్ మన క్యాస్టిల్ కట్టాలి కదా. ఇదేదో చిన్న హౌస్ కట్టుకుందాము. సో అంటే చిన్న హౌస్ కాదులేండి, ఏదో అట్లా. స్టార్టర్ హౌస్. ఇంకా పొద్దున కూడా అయిపోతుంది, మనం తొందరగా వెళ్ళి పడుకుందాము. ఓకే, సో రేపు ప్లాన్ చెప్తా. రేపు పొద్దున లేవగానే అందరం రిసోర్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోదాము. ఓకే, అందరు పొద్దున లేవండి తొందరగా. కొంచెం నిద్ర లేదు మనకి, అంటే నైట్ నుంచి వెళ్ళి అసలుకే కొత్త విలేజ్ కదా. సో సెటిల్ అవ్వడానికి కొంచెం పట్టింది మనకి టైం. అవును బ్రో. సో ఓకే, మనకి రేపు పొద్దున లేవాలి. నీకు అందరికి టూల్స్ ఇస్తాను. సో మొత్తం 3 teams గా డివైడ్ అయిపోయి వెళ్ళిపోదాం. ఓకే, ఓకే బ్రో. తొందరగా ఒక 10 నిమిషాలు స్లీప్ వేద్దాం పాండి, అసలుకే మళ్ళీ పొద్దున అవుతుంది. పదండి బ్రో, రండి బ్రో, అందరూ స్లీప్ వేద్దాం. స్వీట్ డ్రీమ్స్ అందరికి. స్వీట్ డ్రీమ్స్ బ్రో. మార్నింగ్ ఓ పొద్దున అయింది. ఓకే ఓకే ఓకే, అందరు లేచండి, అందరు లేవండి. కొంతమంది పడుకొని కూడా పడుకోలే. ఇక కొంచెం నిద్ర సరిపోలేదులే కానీ ఏం కాదు. ఓకే లెట్స్ గో. ఇక బ్రో నేను అందరికి నాకు అంటే నోవా బ్రో కదా బేస్ కట్టింది మన బిల్డరు. సో ఆయనకే తెలిస్తే టూల్స్ అంతా ఎక్కడ ఉంటాయో. నోవా బ్రో కొంచెం మాకు వచ్చి టూల్స్ ఇస్తావా? నో బ్రో, మాకు కొన్ని టూల్స్ ఇవ్వు బ్రో. ఇక్కడ ఇన్వెంటరీ ఐటమ్స్ ఉంటాయి చూడు, కలెక్ట్ చేసుకోండి బ్రో. ఇక్కడ కావల్సిన దాంట్లో తీసుకొని ఉంటుంటది, చేసుకోండి బ్రో. ఇక్కడ బ్రో నాకేంటి బ్రో, మీరు అందరు ఆర్మర్లు వేసుకున్నారు, నాకు ఆర్మర్ కూడా ఇవ్వలేదు. నేను ఆ విలేజ్ మాట్లాడేసేపు మీరు అందరు మంచిగా గ్రైండ్ చేసుకున్నారు కాదు. మాకు కొన్ని రిసోర్సెస్ దొరకలేదు బ్రో, కొన్ని రిసోర్సెస్ దొరికాయి, కొన్ని గ్రైండ్ చేసాం బ్రో. ఇక్కడ మీరందరూ నేను ఆ విలేజర్ గారికి మనం అందరిని పరిచయం చేసా బ్రో. ఆ విలేజర్ ఉన్నాడు కదా ఒకటి బ్లాక్ స్మిత్ గా, అవును బ్రో. ఆడు పరిచయం చేసే అంతలో మీరు గ్రైండ్ చేసుకున్నారు మంచిగా. అవును బ్రో. సరే చెప్పండి, నాకు కొన్ని టూల్స్ కావాలి. ఎక్కడ? ఓకే, దీంట్లో కొన్ని బ్రో. నాకు కొంచెం ఆర్మర్ ఇస్తారా? ఆర్మర్ ఉందా ఎవరి దగ్గరైనా? ఆర్మర్ అంటే నోవా బ్రో దగ్గర ఉంటది బ్రో ఆర్మర్. కాపర్ ఆర్మర్ చేసుకో బ్రో. కాపర్ గానీ గోల్డ్ గానీ. ఎక్కడుంది? ఇక్కడ డైమండ్ ఇక్కడ ఉంటాయి చూడు. కాపర్ స్మెల్ చేయాలి. కాపర్ స్మెల్ చేయాలా? ఏదో ఒకటి తీసుకుందాంలే, కొన్ని ఉన్నాయిగా వేసుకుందాం. కింద బ్రో. ఇందులో డైమండ్స్ ఉన్నాయి చూడు, డైమండ్స్. అందులో డైమండ్స్ తీసుకొని చేసుకో బ్రో. నేను కొన్ని గోల్డ్ తీసుకొని చేసేసుకుంటా. గోల్డ్ ఎవరు మరి అది స్టార్ కి బ్రో, ఒళ్ళంతా గోల్డ్ ఉండాలన్నమాట. బ్రో ఎలా? ఓకే, సో అందరికి టూల్స్ వచ్చేసినాయా? కొన్ని అన్ని వచ్చేసాయి బ్రో. బ్రో నాకు టూల్స్ ఇవ్వలేదు నోవా బ్రో. బ్రో టూల్స్ ఇగో, కాపర్ టూల్స్ క్రాఫ్ట్ చేసుకో బ్రో. కాదు నాకు ఇవ్వు బ్రో. నాకు బ్రో అందరు టూల్స్ క్రాఫ్ట్ చేసుకున్నారంటే చెప్పండి, ఇక మనం వెళ్ళిపోదాము. ఇక్కడ పక్కనే రాఫ్ట్స్ ఉన్నాయి కదా, ఇవి రాఫ్ట్సా బోట్స్ బ్రో? బోట్స్ రాజా బ్రో. ఓకే ఓకే బ్రో, నాకు ఇవ్వు బ్రో. నోవా బ్రో నాకు ఓకే బ్రో. ఓకే నేను ఒక చెప్తా, ఒక నిమిషం. ఇప్పుడు అందరికి టూల్స్ వచ్చేసాయి. నాకు రాలేదు బ్రో. నోవా బ్రో ఇవ్వు బ్రో.
నువ్వు దగ్గర రా చేసి బ్రో, ఇవ్వు నాకు. దగ్గర రా. తొందర తీసుకోండి. సో మీకు ప్లాన్ చెప్తున్నా, గోపి రాకేష్ అండ్ సిఎల్జీ లోకేష్ ఒక 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 దిక్కులో వెళ్తారు, అండ్ వేదశ్రీ అక్క ఇంకా రాజాబ్రో ఒక దిక్కులో వెళ్తారు, అండ్ నేను ఇంకా నోవా ఒక దిక్కులో వెళ్తాము. నేను నోవా వచ్చేసి మన స్టోన్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాం. సిఎల్జీ లోకేష్ ఇంకా మన నా పేరేంటి గోపి రాకేష్ బ్రో వచ్చేసి దీన్ని మన వుడ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తారు. వేదశ్రీ అక్క ఇంకా రాజాబ్రో వచ్చేసి మీరు శాండ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తారు. ఓకే కదా, అందరికి ప్లాన్ ఓకే కదా? ఓకే. మనకైతే తొందరగా సో మనమైతే క్యాష్లు అయితే కట్టాలి. ఇంకా క్యాష్లు కట్టడానికి చాలా మంది వచ్చి చూస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా టికెట్ కి కొంచెం ఒక 30 రూపీస్, ఒక 300 రూపీస్ పెట్టినా మనకి చాలా డబ్బులు వస్తాయి. ఓకే, విషయంలో తొందరలో క్యాష్లు బ్రో ఇంకొక షవల్ కావాలి బ్రో. దగ్గర రా బ్రో, నేను టూల్ చేస్తా బ్రో. శవలా షవల్ ఇంకోటి. రాజాబ్రో దగ్గర రాజాబ్రో దగ్గర తొందర క్రాఫ్ట్ చేసుకోండి. ఓకే నోవా, నువ్వు నేనే కదా, మనం వెళ్ళిపోదామా తొందరగా? ఇవి మీరు అందరు వెళ్ళిపోతున్నారా బ్రో? మాకు కొన్ని ఎక్కువ షవల్స్ ఇవ్వండి బ్రో, నోవా బ్రో, ఎందుకంటే మేము శాండ్ కలెక్ట్ చేసిన షవల్స్ తీసుకోండి. ఎక్కువ ఇవ్వండి బ్రో. తీసుకోండి. ఇగో ఇక్కడ తీసుకోండి. ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కడ ఇగో బ్రో, ఇవి నా దగ్గర బ్రో, ఇవి మీరు తీసుకో. ఒకటి చాలండి. అక్కడికి వెళ్ళాక కొన్ని క్రాఫ్ట్ చేసుకోండి. నో బ్రో, నాకు ఇవ్వు బ్రో. అది తీసుకోండి. ఇవ్వు బ్రో, షవల్స్ ఇవ్వు. అది నీ చేతులు. అక్కడ బ్రో, ఇక్కడ ఒక శివల్ పడేసిన, తీసుకోండి బ్రో. ఎక్కడ? ఓకే తీసుకో. సో ఓకే, అందరికి టూల్స్ వచ్చేసాయి కదా. నువ్వు వచ్చే మనం వెళ్ళి స్టోన్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. బ్రో బోట్స్ ద్వారా వెళ్దాం పదండి బ్రో. మాకు బోట్స్ అక్కర్లేదు బ్రో, మేము ఇక్కడ కింద డిగ్ చేసుకొని స్టోన్ మైన్ చేస్తాం. ఓకేనా? సరే బ్రో. ఓకే బ్రో, అందరు వెళ్ళిపోండి. ఓకేనా? ఓకే బ్రో, వెళ్ళిపోతున్నాం. మేము బోట్ ద్వారా వెళ్ళిపోతాం బ్రో, షాడ్ దగ్గర. ఓకే నోవా, నాకు ఫుడ్ ఎక్కు. ఓకే పద నోవా, పద. నోవా బ్రో, ఇట్రా. ఈ విలేజ్ లో నుంచి వెళ్ళిపోదాము. అటుకెళ్ళి స్టోన్ ఉంటది అనుకుంటా. ఈ విలేజర్స్ మాత్రం మామూలుగా లేరు. ఇక్కడ శాండ్ ఉంది మొత్తం రోడ్లు వేసిలు ఫ్రెండ్స్. ఇక్కడ స్టాండ్ కోసం విలేజ్ మొత్తం ఇక్కడ ఏదో ఉంది, ఫౌంటైన్ లాంటిది. విలేజ్ ఫౌంట్. ఓ బ్రో, మనిషి ఇట్లా నీళ్లు వస్తున్నట్టుంది, సూపర్ ఉంది కదా. మేము శాండ్ కోసం విలేజ్ నుంచి వెళ్తున్నాం. మొత్తం రోడ్ వేసారుగా బ్రో, మొత్తం అవును రోడ్ వేసారు. పెద్ద విలేజ్. ఏంది బ్రో, వీళ్ళు విలేజర్స్ మామూలు వాళ్ళు కాదుగా. ఇది కొంచెం, నేను ప్రతి ఒక్క విలేజ్ చూసినా కానీ ఇలాంటి విలేజ్ చూడలే. ఈ విలేజ్ కొంచెం బాగుంది బ్రో, కొంచెం టెక్నాలజీ అప్డేట్ అయ్యి. ఫౌంటైన్ చూడు, పికాక్స్ చూడండి. పికాక్స్ అదేగా. ఇంకా రోడ్డు బ్రో, రోడ్ ఏంది బ్రో, వీళ్ళు మామూలుగా రోడ్ సిమెంట్ రోడ్ వేసారు. ఇక్కడ పెద్ద. సరే తొందరగా వెళ్ళిపోండి. నోవా పద మనం స్టోన్ మైన్ చేయాలి కదా. విలేజ్ అయితే మామూలుగా చేయలేదు. ఇక్కడ ఉంది శాండ్ మైన్ చేయాలి బ్రో, మామూలుగా చేయలే విలేజ్. సరే తొందర మైన్ చేయాలి. అందరు బ్రో, వాళ్ళందరూ మైన్ చేస్తున్నారు బ్రో, మనమే ఉత్తిగా కూర్చొని ఉన్నాం. ఇక్కడ మైన్ చేద్దాం దా, వెనకాల. తొందర మైన్ చేయండి. మైన్ చేద్దాం. ఇద్దా. ఓకే ఓ చాలా దూరం వెళ్ళిపోయింది వాళ్ళు. నోవా ఎంత కరెక్ట్ అయింది. అన్నమాట ఇప్పుడు దాకా ఎంత కలిసిపోయారు బ్రో. బ్రో మీకు వాయిస్ వినిపించిందా? ఏదో సౌండ్ వినిపించింది బ్రో, మీకు ఆ వాయిస్ వినిపించిందా? ఇప్పుడు ఏదో మన ఇతనాలు ఏదో అన్నాడు, వినిపించిందా ఇతనాలు ఉందా అన్నాడు బ్రో. అది హెడ్ సైడ్ నుంచి వచ్చింది. ఒక్క నిమిషం ఆగు, అది మన బేస్ సైడ్ నుంచి వచ్చింది. బేస్ సైడ్ నుంచి వచ్చింది ఇతనాలు. బ్రో అందరు ఒకసారి మన బేస్ దగ్గర రండి. ఎవడు బ్రో ఇతనాలు? ఒకసారి పదండి బేస్ దగ్గర పదండి. గోపురాక్షి బ్రో, ఫాలో అయిపో. తొందర రండి, అందరు రండి. బేస్ దగ్గర రండి. ఎవడో ఇతనాలు ఉంది అన్నాడు. పద. అదే కదా ఇతనాలు అంటే ఏంది, అది ఎందుకు ఉంది కదా. గోపురాక్షి బ్రో వస్తున్నా. ఎవడో ఇతనాలు ఉంది అన్నాడు బ్రో. పద గాల్లో చూడు. ఎవడాడు బ్రో? మీరు రండి బ్రో, మీరిద్దరు రండి. గోపి రాకేష్ ఇంకా సిఎల్సి రండి. బ్రో ఆడెవడో ఖాళీ అంట బ్రో. ఎవడాడు? అదేగా ఎవడు బ్రో ఆడు?
ఓ కిందకి వచ్చిండు ఒక నిమిషం కిందకి వచ్చిండుగా బ్రో టీపీ బ్రో వీడు? ఎవడు బ్రో ఇడు అదేగా ఏంది బ్రో మాయమవుతున్నాడు వస్తున్నాడు అదేగా మాయమవుతున్నాడు వస్తున్నాడు. వాట్ వాడు మళ్ళా గాలికి వెళ్ళిపోయిండు బ్రో ఎవడాడు బ్రో అదేగా ఎవడు గాల్లో ఏందాడు బ్రో అసలు ఎవడు బ్రో ఆడెవడు అదేగా బ్రో ఫస్ట్ స్లీప్ వేద్దాం రండి అదేగా. ఏదన్నా అయితే తొందర రండి స్లీప్ వేద్దాం రండి. రండి అందరూ First. ఇంట్లోకి రండి. ఆడెవడు దెయ్యమా బ్రో ఆడెవడు బ్రో అసలు ఎందుకు వచ్చిండు బ్రో ఆడు అదేగా. ఓకే నైట్ మేర్స్ ఇప్పుడు చూద్దాం పద ఒక్క నిమిషం ఉన్నాడా వెళ్ళిపోయి ఉంటాడు ఐ థింక్. ఇంకా ఉన్నాడు చూద్దాం Bro, ఉన్నాడు అరే నీకేం కావాలరా అసలు ఎవడురా నువ్వు నీకేం కావాలి అసలు ఎవడు నువ్వు బ్రో వెళ్ళిపోయాడు. ఎవరు బ్రో నువ్వు ఎవరు బ్రో బ్రో ఏంది బ్రో వాన పడడం స్టార్ట్ అయిపోయింది లైటింగ్స్ వస్తున్నాయి ఆడ మీద ఏంది బ్రో మళ్ళీ బ్రో బ్రో ఏంది ఏదో పెట్టండి బ్రో మెసేజ్ అయితే పెట్టింది ఆగండి మీ ఇంటి కింద ఇథనాల్ ఉందా బ్రో ఇథనాల్ ఏంటింది ఇథనాల్ ఏంది నువ్వెవరు అసలు ఏంటిది అసలు ఎవరు నువ్వు నువ్వు సెయింట్ వా ఎవరు బ్రో కొట్టడానికి కూడా అవ్వట్లే బ్రో ఎవరు బ్రో మెరుపులు పడితే వెళ్ళకండి ఆడి మీద తండ్ర పడుతుంది వెనక్కి వచ్చేయండి ఆడి మీద తండ్ర పడుతుంది ఏమని పెట్టాడు చెప్తా ఆగు అంట ఆగా బ్రో ఎవడు బ్రో ఇడు అంటున్నాడేంది ఎవడు